హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. సమ్మర్ అనగానే పచ్చళ్ళు వడియాలతో బిజీగా ఉంటారు. కానీ మరికొంతమంది మాత్రం ఇన్స్టెంట్ పచ్చళ్ళ కోసం ఇష్టపడుతూ ఉంటారు, నిల్వ పచ్చళ్ళని అంతగా ఇష్టపడరు. మరి అటువంటి వారి కోసం ఇన్స్టెంట్గా పండు మిర్చి టమాటా పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇది మనకి మినిమం 10 రోజులు నిల్వ ఉంటుంది. టిఫిన్స్లోకి రైస్లోకి అద్దిరిపోతుంది. మరి అది ఏ విధంగానో చూసేయండి. ఇన్స్టెంట్ టమాటా పండు మిర్చి పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా పాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే పండిన 1/2 కేజీ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని దూరగా ఆయిల్లో మగ్గపెట్టుకోవాలి. ఇలా ఆయిల్తో కలుపుతూ మగ్గపెట్టుకోవడం వల్ల టమాటాలు ఆయిల్లోనే మగ్గిపోతాయి. అస్సలు మూత పెట్టకూడదు. మూత పెట్టడం వల్ల చెమట నీరు అందులో పడి ఇంకా టమాటాలు మగ్గడానికి టైం పడుతుంది. అలానే మనకి పచ్చడి తొందరగా పాడైపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా తొన్నలుగా వేసుకుంటున్నాను. ఇలా రెబ్బలు వేసేసుకొని చక్కగా టమాటాతో పాటు మగ్గ పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి టమాటాతో పాటు చింతపండు కూడా బాగా మగ్గిపోతుంది. ఇలా కలుపుకుంటూ మధ్యలో బాగా మగ్గపెట్టుకోవాలి. టమాటాలు మొత్తం మెత్తగా అయ్యి దగ్గరకు వచ్చేంత వరకు. ఈ టమాటా పండు మిర్చి పచ్చడి అనేది మనం నిల్వ పచ్చడి చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. కానీ అందరూ ఇష్టపడరు కాబట్టి ఇన్స్టెంట్గా ఇలా చేసి చూపిస్తున్నాను. ఇది మనకి చపాతీల్లోకి, రైస్లోకి, టిఫిన్స్లోకి అంటే ఇడ్లీ, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి దగ్గరకు వచ్చేసింది. టమాటాలన్నీ మగ్గిపోయాయి. టమాటాలో నీరు మొత్తం మగ్గిపోయిందనమాట. ఈ టైంలో మనం ఒకసారి బాగా కలిపేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారపెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని నేను కరెక్ట్గా 6 పండు మిరపకాయలు తీసుకున్నానండి. ఈ 6 పండు మిరపకాయలు బాగా నీరు కలిగిన కాయలు అనమాట. మనకి వాటర్ కూడా ఏమీ అవసరం లేదు. ఫస్ట్ వీటిని మిక్సీలోకి తుంచుకొని వేసుకోవాలి. మీరు కట్ చేసుకొని చిన్న ముక్కలుగా అయినా వేసుకోండి. ఎందుకంటే పండు మిరపకాయని డైరెక్ట్గా ఒక్కొక్క కాయ వేసుకుంటే నలగడానికి ఎక్కువ టైం పడుతుందనమాట. అందుకని ఇందులోకి ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. అలానే సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. ఈ కల్లుప్పు వేసుకోవడం వల్ల పచ్చళ్ళు మరింత రుచిగా ఉంటాయండి. అవైలబుల్గా లేకపోతే సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్సీ ఆడేసుకొని ఒక గరిటె సాయంతో చూడండి ఇలా కచ్చా పచ్చాగా నలికిన పండు మిరపకాయలని, ఈ వెల్లుల్లిపాయ ఉప్పుని ఇలా దగ్గరకు అనేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా ఆయిల్లో మగ్గబెట్టి పక్కకు పెట్టుకున్న టమాటా అలానే చింతపండు గుజ్జు ఉంది కదా, వాటిని వేసేసుకొని మరొకసారి మిక్సీ ఆడుకోవాలి. మనం ఈ టమాటా అలానే పండు మిరపకాయ చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుందండి. మీకు వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఒక్క పండు మిరపకాయ పచ్చడి తొక్కేసి పక్కకు పెట్టుకుంటే దాంతో మనం 10 రకాల పచ్చళ్ళు పెట్టుకోవచ్చు. అది ముందు వీడియోలో నేను షేర్ చేస్తాను. చూడండి ఇలా టమాటా కూడా వేసేసిన తర్వాత మనకి ఈ టమాటా పండు మిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉందో. మీరు డైరెక్ట్గా దీన్నే అన్నంలోకి, టిఫిన్స్లోకి తినేయచ్చు. పెరుగు కలుపుకొని టిఫిన్స్లోకి కూడా తినొచ్చండి. కానీ నేను మాత్రం మరింత రుచి కోసం వీటికి తాలింపు యాడ్ చేస్తున్నాను. తాలింపు కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 గరిట ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే అందులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, అలానే ఒక 4-5 దంచిన వెల్లుల్లి రెబ్బల్ని, ఒక 2 ఎండుమిరపకాయల్ని, కాస్తంత కరివేపాకుని వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగుతూ ఉండగా ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని అందులోకి మిక్స్ చేసి పెట్టుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండి మన ఇన్స్టెంట్ టమాటా పండు మిర్చి పచ్చడి రెడీ అయిపోయినట్లే. మీరు కావాలి అనుకుంటే దీన్ని పెరుగు కలుపుకొని దోశల్లోకి, ఇడ్లీలోకి నార్మల్ చట్నీలాగా తినొచ్చు. లేదా పెరుగు చట్నీలాగా రైస్లోకి కూడా చాలా బాగుంటుందన్నమాట. అన్నట్టు ఈ పండు మిరపకాయ టమాటా పచ్చడి మనం పెరుగన్నంలో నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూశారు కదండి నా ఈ వీడియో. ఇన్స్టెంట్గా టమాటా పండు మిర్చి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఈ వీడియోని లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.